కృష్ణుడు ఇంటిలోకి వస్తున్నట్టుగా కృష్ణ పాదాలు చిత్రిస్తారు. కృష్ణుని బాల్య సంబంధమైన పర్వం కాబట్టి అతని బాల్య క్రీడలైన ఉట్ల మీద పాలు, పెరుగు, వెన్న దొంగిలించుటను అనుకరించే జ్ఞప్తికి తెచ్చే ఉట్ల సంబరాన్ని జరుపుతారు. గోపికల వస్త్రాలను దొంగిలించినప్పుడు చిన్ని కృష్ణుడు ఎక్కి కూర్చున్నది పొన్న చెట్టు కాబట్టి ఈ ఉత్సవం పొన్న పూలంటే ఆ కృష్ణునికి ఇష్టమని ఆ పూలతో పూజ చేస్తారు. దీనినే పొన్నమాను సేవ అంటారు. తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామికి కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వెంకటేశ్వరుడిని ప్రత్యేకంగా కొలువు తీర్చుతారు. దాన్ని గోకులాష్టమి ఆస్థానంగా వ్యవహరిస్తారు. సర్వభూపాల వాహనంపై స్వామివారిని తిరుమల మాడవీధుల్లో ఘనంగా ఊరేగించి ఆ గోకులాష్టమి ఆస్థానానికి తీసుకువస్తారు. పండితులు భాగవతంలోని ఘట్టాలను శ్రావ్యంగా చదివి భక్తులకు వినిపిస్తుండగా మరోవైపు ఉత్సాహభరితంగా ఉట్ల పండగ జరుగుతుంది.